ocean as my guide. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ రేపు ఉగాది కదా, సో మా కాకినాడలో నూకాలంతల టెంపుల్ దగ్గర జాతర జరుగుతుందన్నమాట. చాలా రోజుల నుంచి ఇంట్లోనే మగ్గిపోయి ఉన్నాను. అందుకే ఇవాళ మా వారు జాతర తీసుకెళ్తాన్నారు. అంటే జాతర అంటే ఏమి ఉండదు అనుకోండి, మార్కెట్లో జాతర అంత ఎక్కువే ఉండదు అనమాట. జస్ట్ దర్శనం చేసుకోవడం, బాణసంచి ఏమి సంథింగ్ నాకు కూడా సరిగ్గా తెలీదు, అక్కడికి వెళ్ళి చూస్తాను కానీ. సో ఇవాళ అయితే మాత్రం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మన వాళ్ళు అయితే రెడీ చేస్తారు అనమాట, కేకలు ఎత్తున్నారు సార్ లోపల ఉండి. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటన్నది ఫుల్ వీడియో చూసండి. ఈలోగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తాను రండి. జాను తల్లి ఏం చేస్తున్నాడే? వా వెరీ గుడ్. ఎక్కడికి ఎక్కడికి కళ్ళజోడు పెట్టుకున్నావు? షికార్కి వెళ్తున్నారా డాడీ? ఓ వెరీ గుడ్, చాలా క్యూట్ ఉన్నావు డాడీ. చిన్నడు అమ్మ అమ్మ ఎంత క్యూట్ ఉన్నా నానా. ఎక్కడికి ఎక్కడికి షికార్కి ఎక్కడికి? ఆచా అమ్మ ఒక్కట్లో కూర్చుకుంటుంది. నువ్వు పెట్టుకుంటావు, పెట్టుకో. నీకు వచ్చా? బాబోయ్ కట్లో గుచ్చుకుంటుందిరా. అవ్వా అమ్మ పీకేసుకుందా. ఈ చిన్నది ఎప్పుడంతే లాగేసుకుందా డాడీ? జాన్వి లాక్కోకూడదమ్మా పాపదే. నువ్వు లాక్కొచ్చు కదా నాన్న. అది తీసి పాపకండి ఇచ్చా నాన్న, ఏడుతుంది కదా. షికార్కి వెళ్దామా జాన్వి? జాన్వి షికార్కి వెళ్దామా డాడీ? అమ్మ జాను షికార్కి వెళ్దామా? జాన్వి మాట్లాడవే నాన్న. ఏ స్వెట్స్ ఇటు ఇచ్చేసా, ఏది ఇటు ఇచ్చేసా, ఇటు ఇచ్చేసా. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నీకు పెట్టినా నాన్న. అబ్బా భలే క్యూట్ ఉన్నారా. వా అబ్బో ఎంత అబ్బో అబ్బో అది సోకులు సోకులు క్యూట్ ఉన్నావు డాడీ. వెళ్దామా షికార్కి వెళ్దాం, వస్తారా డాను? అమ్మా ఊరి అమ్మ ఎంత క్యూట్ ఉన్నావు నానా. ఎక్కడికి వెళ్దాం నానా? ఎక్కడికి వెళ్దాం? అచ్చా డాన్స్ స్టాండప్ డాన్స్ ఏమా? వెరీ గుడ్. స్టాండప్ రెడీ. డాన్స్ డాన్స్ జాను. బాబోయ్ ఏది నాకు ఇచ్చేసే. జాన్వికి ఎడతానే, జాన్వికి ఎడదాం ఓకేనా? వెరీ గుడ్. ఓమో సూకులాడోయ్. అబ్బో జాన్వి ఎంత క్యూట్ ఉన్నావు నాన్న నువ్వు కూడానే. అబ్బో ఓమో ముక్కులేంట్రా. అబ్బో ఎంత క్యూట్ ఉన్నావు. అబ్బో చెల్లి డాన్స్ ఏమా? వా సూపర్ ఉన్నావు డాడీ. వెరీ గుడ్. అమ్మో పడింది పడి. అబ్బో వెరీ గుడ్. వా జాను స్టాండప్ వెరీ గుడ్. జాన్వి లేదు మా నాన్న నువ్వు కూడా లే. అమ్మో వావోయ్. వాటర్ మిలన్ ఏది రెడీ? వాటర్ మిలన్ ఏది? నీ షర్ట్ మీద ఉందిరా. సో స్వీట్. లే పైకి లే నాన్న. జాన్వి లేక్ డాడీ. వావ్ జాను చికెన్కి వెళ్దామా? సరే నేను పెట్టుకోనా? నేను పెట్టుకుంటానే. బాబోయ్ నేను కూడా పెట్టుకున్నాను. నేను మరి దారుణంగా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ తీసేస్తాను డాడీ. అమ్మ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందిరా మొత్తం. ఇప్పుడైతే షికార్కి వెళ్తున్నాం గైస్. మా వారు ఇంకా రాలేదన్నమాట. మా వారు వస్తే స్టార్ట్ అవుతాము. జాన్వి గారు చూడండి అగో హాయ్. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే పెద్ద మార్కెట్కి వచ్చేసాం అనమాట. కాకినాడ పెద్ద మార్కెట్ తెలిసే ఉంటుంది అందరికీ, ఒకళ్ళు తెలియకపోతే కనుక చెప్తున్నాను అనమాట. సో మార్కెట్కి అయితే వచ్చేసాం అనమాట. ఫుల్ రష్ ఉంది. మొత్తం 4 పక్కల కూడా లైటింగ్ అయితే ఫుల్గా పెట్టారనమాట. చాలా బాగా జరుగుతుంది. అయితే జనం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారనమాట. సో ఇది ముందు రోజు అనమాట, ఉగాది ముందు రోజు జాతర జరుగుతుంది. సో ముందు రోజు బ్లాగ్ అనమాట. అసలు ఏంటంటే ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, పిల్లల వల్ల కుదరక అప్లోడ్ చేయలేదనమాట. లైటింగ్ అయితే అద్దరిపోయిందండి బాబు. మాకు చిన్నదైనా పెద్ద
పెద్దదైనా మాకు గొప్పే అనమాట. ఎందుకంటే మంచిగా లైటింగ్ పెడితే నిజంగా ఆ వైబ్రేషన్ వేరండి బాబు. గుడి దగ్గరకు వస్తేనే నిజంగా అంత స్పెషల్గా ఉంటుంది అనమాట. అంత మంచిగా అనిపిస్తుంది. నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. సో గుళ్ళోకి రాగానే పచ్చిబుల్ డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగా చేశారండి. నిజంగా ఎప్పుడు చేస్తారో ఈ సంవత్సరం కూడా మంచిగా చేశారనమాట. నిజంగా అమ్మవారి ఫేస్ కనిపించట్లేదు అనమాట. లోపలికి వెళ్ళి తీయడానికి ఎలా చేయట్లేదు అనమాట. కెమెరాస్ అయితే ఆఫ్ చేసేసారనమాట. ఇక దర్శనం చేసుకొని కూర్చున్నాం అనమాట. మన పిల్లలు చూసారా, బరణాస్ ఉంటే చాలు వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి చక్కగా ఆడుకున్నారనమాట. సో 15 మినిట్స్ అట్లా కూర్చున్నాం అనుకోండి గుళ్ళోని. పిల్లలు అయితే మంచిగా ఆడారండి బాబు. నిజంగా మామూలుగా ఆడలేదు. నిజానికి ఒక స్పెషల్ జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ 10 మినిట్స్లో జరగబోతుంది అనమాట. సో ఎక్కడ విని ఉంటారు నాకు తెలిసి మీరు, మాకే జరుగుతుంది. నేను కూడా ఫస్ట్ టైం వినడం. పెళ్ళి 2 సంవత్సరాలు చూశాను కానీ నేను ఈ అమ్మవారిని ఊరేగించడం ఎప్పుడూ చూడలేదన్నమాట. సో ఊరేగింపు అంటే ఊరేగింపు కాదనుకోండి, మధ్యలో కర్ర కట్టి చుట్టూ తాడు కట్టి అమ్మవారిని చుట్టూ తిప్పుతారనమాట. నిజానికి స్టార్ట్ చేయబోతున్నారంట. అందుకే అందరు గోల్డ్ ఎక్కేసి మరీ చూస్తున్నారు అనమాట. జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారండి. లైటింగ్ అయితే అద్దరిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, చివరి అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారికి అయితే ఇప్పుడు కడుతున్నారనమాట. ఆ తాడుతో కడతారనమాట. సో మధ్యలో ఎల్లో కలర్ స్తంభం అనమాట, చుట్టూ తిప్పుతారు గైస్. ఇది ఎక్కడ చూడలేదు, నేను వినలేదు కదా ఎప్పుడు కూడా. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేస్తారనమాట. సో మా వారు ఇట్లా చేస్తారో ప్రతి సంవత్సరం నువ్వు చూడలేదని అడిగారు అనమాట. నిజంగా మీరు చెప్తున్నాను, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు వచ్చాను కానీ ఈ సీన్ అయిపోయి ఉంటుంది నేను వచ్చేసరికి. ఇంకా అమ్మవారిని అయితే కర్రలకైతే తాడుకైతే కట్టేసి తిప్పుతున్నారు చూసారు. నిజంగా అమ్మవారిని ఎక్కడైనా అరటిపొలతో కొట్టడం మీరు చూసారా? నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. అమ్మవారు తిప్పుతూ ఉంటారు, అందరూ అరటిపొలు ఇచ్చి కొడుతున్నారు అనమాట. ఎక్కడైనా నేను చూశాను కానీ అమ్మవారికి అరటిపొలు ఇట్టి పూజించడం చూశాను కానీ ఇక్కడ అమ్మవారిని అరటిపొలతో కొడుతున్నారు అనమాట. వెనకాల జనం అయితే తిరుగుతూ ఉన్నారనమాట. డప్పులు అయితే మామూలుగా కొట్టట్లేదు అనుకోండి. నిజంగా నేను సౌండ్ ఆఫ్ చేశాను. నిజంగా చూస్తున్నారు కదా, మీద మీద పడగ కొడుతున్నారు. అమ్మవారిని కొట్టడేమో కానీ ఒకరికొకరు తగిలేస్తుంది అనమాట. ఫేస్ టు ఫేస్ అరటిపళ్ళు నాకైతే తగిలి ఇంక నేను కూర్చు ఒంగునమాట. పిల్లలు కూడా తగులుతుంది కళ్ళల్లో అని చెప్పేసి అంత దారుణంగా కొట్టారనమాట. ఇదే ఫస్ట్ టైం. మీరు విన్నారో లేదో కింద కామెంట్ చేయండి. మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. నాకైతే నిజంగా తెలియదు అమ్మవారిని ఇలా ఎందుకు కొడుతున్నారని. నేను 2-3 అడిగాను కానీ చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పేసి అన్నారనమాట. నెక్స్ట్ టైం అని మీతో తెలుసుకొని చెప్తాను గైస్. నిజంగా ఇది పెద్ద స్టోరీ అన్నారు. వినడానికి కూడా 2 గంటలు పడుతుందండి చాలా మంది అన్నారు. సో మా పిల్లల్ని అయితే మాత్రం మంచిగా చూపించామన్నమాట. నిజంగా నవ్వుకున్నాను గైస్. నిజంగా అమ్మవారిని ఇలా కొడుతున్నారు ఏంట్రా బాబు, ఎవరైనా పూజిస్తారు కానీ. సో ఇంక పూజించేశారు, తిప్పేశారు, మొత్తం తిప్పేసి ఇంకా 2-3 ఫొటోస్లు దిగేశారు అనమాట. అందరూ ఇంకా లోపల గుళ్ళోకి అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట. రేపైతే ఊరేగిస్తారంట. అమ్మవారికి మేకపోతూ అంటారు కదా, మేకను కూడా బలిస్తారంట. సో నేను అదైతే చూడలేదు, రికార్డ్ చేయలేదు అనమాట. ఇంకా లాస్ట్ నైట్ ఇట్లా జరిగింది. సరే రేపు ఉగాదికి అమ్మవారిని మంచిగా 12 గంటలకు బాగా పూజించేసి ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేస్తారంట గైస్. ఇంకా 3 days వరకు తీరంట. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు అనమాట. సో డోర్స్ క్లోజ్ చేయడం అయితే విన్నాను కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు అనమాట. ఫుల్గా అమ్మవారిని అయితే ఆడించారు గైస్. ఇది ఆడించడం అంట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్.